ఇప్పుడే సౌడుపలకు పోయి మా ఊరికి వచ్చిన వాళ్ళ సౌడుపలకు దేంట్లో పోయినా పోతప్పుడు ఆర్టీసీ బస్సులో పోయినా వస్తప్పుడు ఆర్టీసీ బస్సులో వచ్చిన వస్తప్పుడు జర కండక్టర్ జర శోభ చేసుకొని ఓ ముచ్చట అడిగిన ఏం సార్ మొత్తం ఇయ్యాల పొన్నం ప్రభాకర్ సారు డిపోలు వేస్తా అంటుండు మళ్ళీ పోతే అయ్యింది స్టేషన్లు బీషన్లు వేస్తా అంటుండే మరి ఎట్టట్టు సార్ అని అడిగి ఆ డ్రైవర్ అన్న కండక్టర్ అని ఏం చెప్తున్నా అంటే ముచ్చట పెంచితే పెంచిరు కానీ పెంచితే వాళ్ళని కానీ ముందుగా వీళ్ళు ప్రభుత్వంకి ఎక్కే ముందా ఆర్టీసీ వాళ్ళకు ఒక 3,000 ఉద్యోగాలు వేస్తామని చెప్పినట ఆ ఆర్టీసీ వాళ్ళకి మాత్రం 3,000 ఉద్యోగాలు ఇప్పటి వరకు అయితే వేయలేట ఓ ప్రభాకర్ సారు ముందుగా ఇప్పుడు వాళ్ళకు ఏది డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ లేకపోతే సూపర్వైజర్లు కానీ లేకపోతే డిఎంలు పిఎంలు ఉంటారుగా గసంటి వాళ్ళని జర పెంచే ఉపాయం అంటే చెయ్యి ఆ తర్వాత డిపోలు పెంచేదానికంటే ముఖ్యంగా బస్సులు పెంచే ఉపాయం చేయాలి ఇప్పుడు మీరు అదేంటి మహిళలకు బస్సు ఇస్తే ఉన్న కానించి అయితే బస్సు కిటకిట ఆటుంది ఎప్పుడు చూసినా కానీ పొద్దుగాల 5 గంటల నుంచి మొదలుకుంటే రాత్రి 12 దాకా ఎప్పుడు చూసినా కానీ మొగోళ్ళకైతే సీట్ దొరకలేదు సార్ హైదరాబాద్ ఎక్కి సూర్యాపేట పోతారు హైదరాబాద్ నుంచి సూర్యాపేట దాకా నిలబడిపోవాల్సి వస్తుంది ఇక చూడు కదా ఒక్కొక్కరిది ఇప్పుడు మమ్మగా లేవమ్మా అంటే నిముచన బాగుందేమే ఎందుకు లేస్తే ఆల లేప్ప అన్నారు ఇప్పుడు వాళ్ళకి సీట్లన్నా పెంచే ఉపాయం చేయాలి బస్సులో లేకపోతే మొగోళ్ళ కొరకే అని ప్రత్యేకమైన సీట్లలో రాసే ఉపాయం అన్నా చేయాలి లేకపోతే బస్సులు ఎక్కువ పెంచాలి ఈ బస్సులు ఎక్కువ వేస్తేనే ఏమైనా సెట్ అయితే ఉంటుంది కానీ బస్సులు ఎక్కువ పెంచకుండా మీరు ఎన్ని డిపోలు వేసినా కానీ ఉత్తమాటే ఉన్నట్టుంది ఇది ఎందుకంటే ఇప్పుడు ఈ ఫ్రీ టికెట్ అయిన కానించి దాదాపుగా కొన్ని బస్సులు అదేంటి ఎక్స్ప్రెస్లు కూడా పలానా దగ్గర ఆగేటట్టు కొన్ని రూల్స్ వచ్చిండే ఇప్పుడు ఒక 2 మొగోళ్ళు నిలబడరు అనుకో వాళ్ళ పక్క పోయి 4 ఆడలు నిలబడగా డ్రైవర్ ఏం చేస్తున్నారంటే అమ్మాయి 4 టికెట్లు పుణ్యానికి ఉన్నట్టు ఓడాపుతలే అని వెళ్ళిపోతానేమో వీడ నిలబడి వల్ల వీళ్ళ పని ఆగమై పాడవుతుంది వాళ్ళ పుణ్యం అంటే ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోమంటే వాళ్ళు పంచాయతీ పెట్టుకుంటారు వీళ్ళకి పని ఆగమైపోయి ఇప్పుడు అదే ఇది గతం లెక్క అయితేనేమో 4 6 టికెట్లు కాబట్టి డ్రైవర్ ఏమంటే బ్రేక్ కొడుతున్నామంటే ఆపుతున్నాడు ఎక్కడ పోవాలంటే ఇట్లా సౌటు పొలం లేకపోతే నల్గొండ హైదరాబాద్ అరంగా ఎక్కించుకొని పోయేది ఇప్పుడు ఈ పక్క బయట ఉన్న బాబానికి ఏమైందంటే వీళ్ళిద్దరికి కూడా బస్సు ఆగుతలేదు ఎందుకు ఆగలేదు బస్సులు ఎక్కువ లేవు మళ్ళీ పోతే ఫ్రీ టికెట్ అయిపోయాయి సరే ఫ్రీ టికెట్ పెడితే పెట్టి ఇప్పుడు ఫ్రీ టికెట్ వద్దంటే వాళ్ళ ఆడవాళ్ళు మొత్తం నన్ను ఉరికిస్తారు కానీ బస్సులు పెంచే ఉపాయం చేయాలి ఫస్ట్ బస్సులు ఎంత ఎక్కువ ఉంటే గంత మంచిగా ఉంటుంది ఎందుకంటే బస్సులు పెంచినా కానీ ఇప్పుడు డ్రైవర్లకు ఉద్యోగాలు దొరుకుతాయి కండక్టర్లకు ఉద్యోగాలు దొరుకుతాయి సూపర్వైజర్లకు ఉద్యోగాలు దొరుకుతాయి మళ్ళీ పోతే ఇంకా వేరే ఏమైనా ఉంటాయి కదా గసోటివి ఉపాధి కలిసి ఆలోచన అయితే ఉంటుంది కానీ ఈ డిపోలకైతే ముఖ్యంగా బస్సులు పెంచి ఉపాయం చేశారు డ్రైవర్ అన్న క్లియర్గా నాకు నాతో చెప్పిన ముచ్చటే ఇది నేను కల్పించుకొని చెప్పాల్సిన అవసరం అయితే నాకు లేదు కానీ బస్సులు పెంచాలి బస్సులు పెంచితే జనాలు ఫ్రీగా పోతానికి జర ఆగి ఉండదు పానం కానీ నువ్వు బస్సులు పెంచకుండా గిట్టిన ఈ డిపోలు పెంచుకుంటూ పోతే ఏం సకదానం ఉండదు బస్సులు పెంచి ఉపాయం చేశారు ఇవి ఉంటాయి మరి